అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడ వెరగదీయాలి అంటే చంపేయాలి. ఒక గాడిద పుట్టినప్పుడు ఆ గాడిదను బదులుగా గొర్రె పిల్లని బలిగా అంటే దేవునికి సమర్పించాలి. మొదట పుట్టిన గాడిదకు ఒక పిల్ల పుట్టింది అనుకోండి, ఆ పిల్లని ప్రతిది కూడా అప్పట్లో ఒక ఆచారం ఉండేది. ఏం ఆచారం? బలి అనే ఆచారం ఉండేది. తొలిచూలు ఏమివ్వాలి? తొలిచూలు అంటే మొదట పుట్టిన దాన్ని దేవుడికి అర్పణకి ఇవ్వాలి. ఎద్దునివ్వచ్చు, పావురాన్ని ఇవ్వచ్చు, గొర్రెని ఇవ్వచ్చు, మేకని ఇవ్వచ్చు, కానీ దేన్ని ఇవ్వకూడదంట? గాడిదని ఇవ్వకూడదు. గాడిద పుడితే గాడిదకి బదులుగా ఏమి ఇవ్వాలంటే గొర్రె పిల్లని బలిగి ఇవ్వాలి. చూడండి, గొర్రె పిల్ల, గాడిద. ఈ గాడిదను బ్రతకాలంటే గొర్రె పిల్లవాళ్ళు. కాబట్టి ఏం చేసేవారు? గాడిద చాలా విలువైంది, గొర్రె పిల్ల కూడా విలువైంది. గాడిద పుట్టితే కనుక ఏం చేసేవారు? చాలా లాభదాయకం అంట. రెంట్కి ఇవ్వడానికి లేదా వాళ్ళు అనేక ట్రాన్స్పోర్టేషన్కి వాడేవారు. కాబట్టి గొర్రె పిల్లలు బలిగా ఇచ్చేవారు. ఓకేనా? ఎందుకు అలాగే ఇచ్చేవారు అంటే ఇది ఒక సాదృశ్యం. ఇది దేవుడు మానవుడికి జనాలు తెలియపరచడానికి యేసుక్రీస్తు రాబోయే ముందు ఇశ్రాయేల్ ద్వారా, యూదుల ద్వారా, ఈ యొక్క ఆచారం ద్వారా ప్రజలకు అనేక మందికి తెలియపడాల్సిన విషయం క్రీస్తు పుడుతున్నాడు కాబట్టి, గొర్రె పిల్ల గాడిద గురించి తెలియాలి కాబట్టి ఈ యొక్క విషయాలను మనకి పొందుపరిచాడు. కాబట్టి మనం ఈ విషయాలను చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. నెక్స్ట్ యోబు గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం. అయితే అడవి గాడిద పిల్ల నరుడే పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకాడు. చూడండి, గాడిద పిల్ల, నరుడు అంటే ఎవరు? మానవుడు. గాడిద పిల్ల మానవుడే పుట్టిన ప్రవచనాత్మకంగా ఉంటుంది వాక్యం ఎప్పుడు కూడా. అయితే గాడిద పిల్ల నరుడే పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకాడు. అంటే గాడిద పిల్ల ఈజ్ ఈక్వల్ టు బుద్ధిహీనుడు, అంటే జ్ఞానము లేని వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే నరుడే పుట్టిన నాటికి కానీ బుద్ధిహీన వివేకాడు. అంటే గాడిద స్వభావం లాంటి మానవుడు ఎలాంటి స్వభావంలోకి వెళ్ళాడు? తిరుగుబాటు స్వభావం, అజ్ఞాన స్వభావం, బుద్ధిహీనత కలిగిన ఆ వ్యాకులతను. చాలా జ్ఞానవంతులని చెప్పన్నారు. ఇప్పుడు చాలా గొప్ప సైంటిస్టులు ఆస్కార్ అవార్డులు పొందుకున్నవాడు ఏం తయారు చేశాడు? ఒక ఆటం బాంబ్ తయారు చేశాడు. ఈ ఆటం బాంబ్ దేనికి ఉపయోగపడుతుంది? న్యూక్లియర్ బాంబ్స్ దేనికి ఉపయోగపడుతుంది? విజయానికి ఉపయోగపడుతుంది. ఈ లోకంలో ఒక దేశాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది, దేశాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. రెండు, ప్రజలను చంపడానికి ఉపయోగపడుతుంది. సర్వ సంపదలతో తొలితోగి పంటలు అన్ని పండే భూమిలో ఇంకెప్పుడు కూడా పండకుండా అది ఒక నిర్జీవంగా మారిపోవడానికి ఉపయోగపడే ఒక అత్యధికమైన శక్తివంతమైన ఒక బాంబుని తయారు చేసిన ఆ వ్యక్తి ఆస్కార్ అవార్డు ఇచ్చి అతను ఎంతో ఘనపరిచి ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా మనం అతను పరిగణిస్తాం. కానీ దాని వలన ఏం జరుగుతుంది? దేవుడు సృష్టించిన కన్న జనాలు అనేక వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చనిపోవడమే కాకుండా భూమిని తయారు చేయడం రాని మానవుడికి, నీరుని తయారు చేయలేని మానవుడికి, గాలిని పుట్టించే శక్తి లేని మానవుడికి నాశనం చేసే అధికారము, శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఉందా? కానీ అంత ఈజీగా నాశనం చేస్తుంటారు. అదే గాడిద స్వభావం అంటారు అన్నమాట. ఏమవుతుందంటే బుద్ధిహీనత స్వభావం. బుద్ధిహీనత, అవివేకి అనేది గాడిదకి స్వభావం. అదేంటంటే ఎవరి మాట విందు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 26 నుంచి చూడండి, 26 వచనం నుంచి 28 వరకు చూడండి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పిన ఏం చేద్దాం? నరులను చేయరు. వారు సముద్రపు చేపలను ఎవరి స్వరూపంలో తయారు చేశాడు? దేవుడు ఏ స్వరూపంలో తయారు చేశాడు? మానవుని ఆయన స్వరూపంలో తయారు చేశాడంట. నెక్స్ట్, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని ఏలుబడి చేసే మానవుడు గాడిద ఏం చేస్తుంది? తన వర్క్ ఏంటి? వెట్టి పనులు చేయడానికి, బానిస పనులు చేయడానికి, బరువును మోయడానికి ఉపయోగపడుతుంది. కానీ దేవుడు దేనికి తయారు చేశాడు మానవుని? ఎలా తయారు చేశాడు మానవుని? 26వ వచనంలో ఏముంది?
భూమిని తన స్వరూపమందు తన పోలిక చెప్పిన నరుని చేశాడు. తన పోలిక అంటే దేవుడు అంటే బరువులు మోసే దేవుడా? దేవుడు అంటే బరువులు మోసేవాడా? లేదంటే అవివేక? ఈ భూమిని అంత సృష్టిస్తూనే ఉన్నాడు, జీవం కలిగే ఉన్నాడు, అన్ని చేస్తూనే ఉన్నాడు. కానీ మానవుడు ప్రపంచాన్ని నాశనం చేయడానికి తయారు చేయడు. అందుకే మృగము అన్నాడు. చివరి మృగం 10 తలలు అంటే 10 కిరీటాలు కలిగిన ఆ మృగం ఏం చేస్తూ ఉంటుంది? నాశనం. ఏంటంటే దేవుడు ఇచ్చిన ఈ అధికారాన్ని వాడుకుని ఏం చేస్తాడంటే భూమిని నాశనం చేయడానికి పుట్టినవాడు, ప్రజలు నాశనం చేయడానికి పుట్టినవాడు. దేవుడు మానవుని ఏమో తన స్వరూపం తయారు చేసి ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి, భూమిని నిండించడానికి, భూమిని పరిపాలించడానికి పుట్టిస్తే ఈ మానవుడు ఏం చేస్తాడు? డిస్ట్రాయ్ అంటే నాశనం చేస్తున్నాడు ఈ మానవుడు. ఈ సమయంలో ఎటువంటి దేవుడు కావాలనుకుంటున్నారు ఇక్కడ ఈ లోకానికి? మనుషులను బ్రతికించే దేవుడు కావాలనుకుంటున్నారు. ఏం కావాలంటే చంపే దేవుడు కావాలి. ఇప్పుడు అవును, అక్కడ యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఎవడు పాపాన్ని చంపేశారు. మనం ఇజ్రాయెల్ అమెరికా కలిపి ఒకరిని చంపేశారు. ఎందుకు చంపేశారు? మమ్మల్ని చంపేస్తాడు లేదు అంటే కాబట్టి చంపేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని చంపేస్తారు. ఏం కావాలంటే ఇక్కడ ఇప్పుడు ఎవరు దేవుడిగా కావాలి? వీళ్ళకి ఈ లోకానికి ఎవరు దేవుడిగా కావాలి? ఎంత మందిని చంపగలిగి ఈ భూమిని పరిపాలించేవాడు ఉంటే వాడిని దేవుడిగా ఎన్నుకుంటారు ఈ లోకం. కానీ యేసుక్రీస్తు ఎవరిని చంపలేదు, హల్లెలూయా, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరి రక్తం చిందించలేదు, ఎవరిని శపించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. కాబట్టి ఈ లోకము ఆయనని దేవుడిగా యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకంటే సిలువ పైన ఆలాడబడ్డాడు, అనేక మందితో కొట్టబడ్డాడు, ఉమ్ములు వేయబడ్డాడు, ఏమీ చేయలేకపోయాడు. కానీ ఆ సిలువ వేయబడక మునుపు ఏం చేశాడు యేసుక్రీస్తు అనేది చాలా ప్రాముఖ్యం. అది గ్రహించాలి. గుడ్డి వారిని లేపాడు, కుంటి వారిని లేపాడు, కుష్టి వాళ్ళు బాగు చేశాడు, పక్షవాయువు స్వస్థపరిచాడు, పాపాలు క్షమించాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు. ఈ యొక్క అనేకమైన జనులు ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా దేవుడు స్వస్థపరుస్తూ, బాగు చేస్తూ, ప్రాణం ఇస్తూ, జీవం ఇస్తూ, ఆరోగ్యం ఇస్తూ, ఐశ్వర్యం ఇస్తూ, పాపాలు క్షమిస్తూ, శాపాన్ని విడిపించి, లోకాన్ని విడిపించి, లోకంలో పాపం కాకుండా ఒక మంచి జీవితం జీవించాలి. జీవితం అంటే కానీ చంపడానికి పుట్టలేదు, బ్రతికించడానికి పుట్టాడని చెప్పడానికి చెప్పి చేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దేవుడుగా అవసరం లేదు. ఎవరు కావాలి ఈ లోకానికి దేవుడు? ఎంతమందిని చంపారు ఆ రోజున ఎంతమంది రాక్షసులు చంపారు, ఎంతమంది పాపలు చంపారు, ఎంతమంది దొంగలు చంపారు? వాడి దేవుడు. ఏదో కావాలి ఈ లోకంలో. రక్తం చిందించిన వాడే దేవుడు, హీరో. ఎందుకంటే ఒక దుర్మార్గుని చంపినవాడు హీరో. ఒక దుర్మార్గుని చంపినవాడు హీరో ఎలా అవుతాడు? ఒక దుర్మార్గుని మార్చిన వాడు హీరో అవ్వాలి. హల్లెలూయా. ఒక దుర్మార్గుని మార్చిన వాడు హీరో. ఆ సినిమాలు చూడరు, ఆ కథలు వినరు, ఆ ఆలోచనలు అవసరం లేదు. ఈ లోకానికి ఏం కావాలంటే మొత్తం రక్తం కావాలి. ఈ రక్తం నుంచి విడిపించడానికి వచ్చినవాడు ఎవరండి? యేసయ్య. ఆమేన్, హల్లెలూయా.